ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ని కోరారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ముంబై పర్యటనలో ఉన్న లోకేష్ టాటా పవర్ రెన్యూబుల్స్ సీఈఓ సంజయ్ కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ చత్వాల్, టాటా ఎలక్సీ సీఈఓ మనోజ్ రాఘవన్, టాటా ఆటో క్యాంప్ సీఈఓ మనోజ్ కోల్హత్కర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరణ్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్ ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఈఓ వినాయక్ పాయ్, ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ సీఈఓ బిమల్ ఖండేల్వాల్ పాల్గొన్నారు. టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా లోకేష్ ఆహ్వానించారు. టాటా పవర్ రెన్యూబుల్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. విశాఖపట్నంలో టాటా ఎల్క్సీ రీజనల్ ఆఫీస్, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి తూర్పు తీరంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్, అటానమస్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీస్, యుఏవి, జెన్ ఏఐ ఆధారిత మొబిలిటీ లేదా మెడిటెక్ ఇన్నోవేషన్ల వంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ కోరారు. ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తి యూనిట్లను స్థాపించడానికి అవకాశాలను అన్వేషించాలని టాటా గ్రూప్ చైర్మన్ ని మంత్రి లోకేష్ కోరారు. విశాఖపట్నం డేటా సిటీ ప్రాంతంలో ఏఐ రెడీ డేటా సెంటర్ క్యాంపస్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.